అబ్బా, ఇంత చిన్నదానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది చిన్న విషయం కాదు భాను. అమ్మ ఈరోజు ఈవినింగ్ లోపు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురమ్మని కరకండిగా చెప్పేసింది. ఆ రోజు నేను అబద్ధం చెప్పానని, మోసం చేశానని అమ్మకు తెలిస్తే బాగుండదు. చెల్లి చేసిందిదే, ఇప్పుడు నేను చేసింది ఇదే అని అమ్మ బాధపడుతుంది. నా వల్ల అమ్మ బాధపడడం నాకు ఇష్టం లేదు భాను. పిన్ని, నువ్వేనా ఈ మాట మాట్లాడేది? అది అలాగే మాట్లాడుతుంది. దాన్ని ఒక్క క్షణం కూడా ఇంకా ఇక్కడ ఉండొద్దని చెప్పు చందన. చిచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిన్ని, మా అమ్మని అడిగి నన్ను కోరుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చుకున్నావు. అలాంటిది నువ్వే. అవును, నిన్ను కోరుకుని తెచ్చుకుంది నేనే. కానీ ఒక్కటి ఆలోచించు. నీ అమ్మ కస్తూరిని టార్గెట్ చేసి దాన్ని ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే ఇన్ని సంవత్సరాలా? కానీ ఇన్నేళ్లలో ఒక చిన్న రక్తపాతం కూడా నీ అమ్మ ఎప్పుడూ కోరుకోలేదు. బట్ నీలాంటిది మాత్రం నా పక్కనుంటే నా విలువ పడిపోతుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పిన్ని, ఈ మాటలు నీవి కావు. ఎవరో నీ వెనుకుండి నీతో ఇలా మాట్లాడిస్తున్నారు. నువ్వు పూర్తిగా పొల్యూట్ అయ్యావు. అసలేం జరిగింది పిన్ని? నువ్వింకా ఇక్కడే ఉంటే రేపు భాను అన్నని తమ్ముణ్ణి ట్రాప్ చేయించావు, ఇదా నీ వ్యక్తిత్వం అని నన్ను అడుగుతుంది. అప్పుడు నేను తలెత్తుకోలేను. కస్తూరి రేపు నా ఎదురుగా నిలబడి చందన నువ్వు ఇదా అని నన్ను చీకొడుతుంది. అది నేను అస్సలు తట్టుకోలేను. నిన్ను అడ్డం పెట్టుకుని భానుని కాపాడుకోవాలి అనుకున్నాను. కానీ నీ వల్ల నా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటానని అస్సలు అనుకోలేదు. అలా అని ఇప్పుడు నాకు ఆ కస్తూరి మీద కోపం తగ్గిందనో భానుని ఆ ఇంటి కోడలిగా పంపిస్తాను అని చెప్పడం లేదు. నాకు కావాల్సిందల్లా నా కూతురు నా దగ్గరే ఉండాలి. నా కూతురు ఆ కస్తూరిని మర్చిపోవాలి. ఆ అరవింద్ గాడిని నా కూతురు అస్సలు ప్రేమించకూడదు. ఇదే నాకు కావాల్సింది. కానీ నువ్వు చేస్తోందేంటి? అరవింద్ని పెళ్లి చేసుకుంటాను అన్నావు, ఆనంద్ని ట్రాప్ చేస్తున్నావు, సూర్యాన్ని యాక్సిడెంట్ చేశావు. నేను అనుకున్న దానికి నువ్వు చేస్తున్న దానికి సంబంధమే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనందిని. పిన్ని, తొందరపడుతున్నావు. ఇంకొక్కసారి ఆలోచించు. గెట్ లాస్ట్, ప్లీజ్ గెట్ లాస్ట్. సారీ పిన్ని, ఇంకెప్పుడు నేను నీకెదురు పడినా కనపడినా. అది ఏడుస్తూ వెళ్ళిపోయినా నువ్వు బాధపడొద్దు చందన. వెళ్ళిపోనీ చందన. అవుని, ఈరోజు నుంచి చెంబు చూపించేసి నాన్నని ఆట పట్టించేయచ్చు. చెంబులోంచి చెయ్యి తీసుకోవడం కూడా రాదు నాన్నకి. నాన్న నాటు పట్టిస్తున్నావా? తప్పురా. నాన్న మనల్ని ఫ్రెండ్లీగా ఉండమని చెప్తుంటాడు కదా. ఫ్రెండ్ అంటే ఈ పాటి అల్లరి ఉండాలి. ఏంటి ఏదో గుచ్చుకుంటుంది? చూసుకోనక్కర్లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావా? ఇవి లేకపోతే నాకు విజయం కనబడదని నీకు తెలుసు కదరా. సారీ అన్నయ్య. పాపం, ఇప్పుడు ఎలారా? వాడికి స్పెక్స్ లేకపోతే చాలా కష్టం. ఇది కాస్ట్లీదే. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇది కొనాలంటే అమ్మకి ఎంత బర్డెన్ అవుతుంది.
ఛా, అది కాదన్నయ్య, నేను చూసుకోలేదు. పోరా. అన్నయ్య, రే అన్నయ్య, రే అన్నయ్య, అన్నయ్య, రే అన్నయ్య. రేయ్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదమ్మా, రే చెప్పరా. ఏం లేదమ్మా. పెద్దమ్మాయి, ఎందుకు వీడిలా ఉన్నాడు? అమ్మా అది నువ్వు ఉండవే. ఏం లేదమ్మా. నువ్వుండు. అవని, ఏం జరిగిందో చెప్పు. అమ్మా వీడు చూసుకోకుండా అన్నయ్య స్పెక్స్ మీద కూర్చున్నాడు, అదేమో విరిగిపోయింది. అలా జరిగినందుకు కోపంలో అన్నయ్య వీడిని తిట్టాడు. డ్యామేజ్ అయినందుకు వాడు, మాట పడ్డందుకు వీడు, ఇద్దరు ఫీల్ అయ్యారు. ఒరే, ఇంత చిన్నదానికి ఎందుకురా బాధపడతావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరెళ్ళి చదువుకోండి. ఉం? రే పెద్దోడా, అమ్మా, ఇదిగోరా, ఈ డబ్బులు తీసుకుని రేపు కొత్త కళ్ళజోడు కొనుక్కో. అమ్మా, ఏంట్రా, మీకేం కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను కదా. కళ్ళజోడు విరిగిపోతే కన్నీళ్లు పెట్టుకుంటావా? పిచ్చోడా, ముందా కన్నీళ్లు తుడుచుకో. తుడుచుకోమంటుంటే. రే పెద్దోడా, నువ్వెప్పుడు ఇలా బాధపడకూడదురా. అయినా నీకెప్పుడు ఏం కావాలన్నా అమ్మా నాకిది కావాలి అని అడిగేవాడివి. ఇప్పుడెందుకు అడగకుండా ఉండిపోతున్నావు? పెద్దోడివైపోయావనా? అమ్మా, రే పెద్దోడా, నువ్వెంత పెద్దవాడివైనా నాకింకా చిన్నపిల్లవాడివేరా. ఇదిగో, రేపెళ్ళి కళ్ళజోడు కొనుక్కో. ఉం? తీసుకోరా, కొనుక్కో. ఉం? నిన్నడగకుండా నాన్న రిటైర్మెంట్ డబ్బు దొంగిలించి చాలా పెద్ద తప్పు చేశానమ్మా. దానికి నాకు నేను ఏ శిక్ష విధించుకున్నా తక్కువే. నాన్న, ఏమైందల్రా? ఇప్పుడు నువ్వు గుంజీలు తీస్తున్నావు? నాన్న, నేను ప్రతిరోజు గుంజీలు తీసిన నేను చేసిన తప్పుకి ఈ శిక్ష సరిపోదు నాన్న. మీ 30 ఏళ్ల కష్టార్జితాన్ని అమ్మ దగ్గర నుండి దొంగిలించాను. చెల్లెళ్ళకి, తమ్ముడికి, అందరికీ ఇవ్వాల్సిన డబ్బు నా వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది కదా నాన్న. ఇప్పుడు కూడా మీరు నా మీద కోపడకుండా నాకు డబ్బిస్తుంటే నాకు చాలా చాలా గిల్టీగా ఉంది నాన్న. ఇంత ఎదిగిన నేను మీకు ఇవ్వకుండా ఇంకా మీ దగ్గర తీసుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది నాన్న. నేను అమెరికా వెళ్ళి మీ అందరికీ తోడుగా ఉందాం అనుకున్నాను, కానీ నేనే మీకు బర్డెన్ అవుతానని అస్సలు అనుకోలేదు నాన్న, అస్సలు అనుకోలేదు. ఏంటేంటి అస్సలు అనుకోలేదు. బర్డనా? ఎవరన్నారు? చిచి,
అలాంటిదేం లేదురా. నేను ఎక్కడో ఒక పుస్తకంలో చదివాను, బాధలోంచే వస్తుందట గెలుపు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ బాధలో లగిలిపోయి గెలిచిన వాళ్లే. నువ్వు బాధను చూసి భయపడతావు, లేదా బాధలోంచి నిప్పు తొణకలాగా వచ్చి గెలుస్తావు, అది నీ చేతుల్లో ఉంది. పెద్దోడా, సక్సెస్ అనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడేది కాదురా. అలా అని వారసత్వంగా వచ్చేది కూడా కాదు. సక్సెస్ అనేది మనిషి కసిలోంచి పుట్టుకొచ్చేది. ఒకసారి ప్రయత్నించావు, ఓడిపోయావు. ఇంకోసారి ప్రయత్నించు, మహా అయితే ఓడిపోతావు. కానీ ఓటమనేది నీకు అలవాటవుతుంది. మూడోసారి ప్రయత్నించు, ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. నాన్న, ఓటమిలోంచి వచ్చే గెలుపు, దాని ఆనందమే వేరు. నా కొడుకు గుంజీలు తీసేవాడు కాడు, గెలిచి నిలబడేవాడు. ఆ నమ్మకం నాకుంది. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నీకు నమ్మకం ఉందా? ఉంటే గెలిచి చూపించు. గుడ్. దా భోంచేద్దాం. కమ్. గాడ్ కాలింగ్. నమస్కారం సార్. నమస్కారం అయ్యా సూర్యం, నీతో కొంచెం పని పడింది, వస్తావా? వచ్చేస్తాను సార్. సార్, నేను వచ్చేలోగా అంత్యక్రియలు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడమని చెప్పండి సార్. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ్యా, త్వరగా వచ్చే సూర్యం. సూర్యాస్తమయం జరగకముందే కార్యక్రమం పూర్తి చేయాలి. సార్, ప్రతిసారి సూర్యాస్తమయంలోగా కార్యక్రమం పూర్తి చేయాలని మీరు పదే పదే నాకు గుర్తు చేయక్కర్లేదు సార్. నాకు గుర్తుంది. సూర్యం, నువ్వు ఎంత తొందరగా వచ్చేస్తే అంత మంచిది. వచ్చేస్తాను సార్. కస్తూరి, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఏదో అంత్యక్రియలు అని అంటున్నారు, ఎవరిది? అంత్యక్రియలా? అంత్యక్రియలు ఏమిటి? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏదో సమస్యట, రమ్మన్నారు, వెళుతున్నాను. సమస్య ఏంటండి? మీరేదో మాట్లాడుతుంటే నేను విన్నానండి. ఇదే మరి, సగం సగం వింటే. ఏమిటి అని క్లారిటీగా అడిగితే నేనే క్లారిటీగా చెప్తాను కదా. నువ్వే అల్లేసుకుంటే అలాగా? సరే సరే, నాకు ఆఫీస్ టైం అవుతోంది, నేను వెళ్తున్నాను. ఏమండి, మళ్ళీ ఏంటి? మీ ఆఫీస్లో ఎప్పుడు సమస్య వచ్చినా మీకే ఫోన్ చేస్తారు. మీరు వెళ్ళి పరిష్కరించే ఆ సమస్య ఏంటండి? అప్పుడప్పుడు మాత్రమే ఇలా ఫోన్ రావడం ఏంటండి? అసలు ఇదంతా ఏంటండి? కస్తూరి కస్తూరి కస్తూరి, అన్ని ప్రశ్నలు ఒకేసారి నువ్వు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలని ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుంటారా? ఆలోచించుకోవడం ఏంటండి? అదే, మొదటి ప్రశ్నకి రెండో సమాధానమా, రెండో ప్రశ్నకి మొదటి సమాధానమా, ఈ రెండు సమాధానాలు కాకుండా వేరే సమాధానమా, ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆగండి ఆగండి. ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటండి? కదా, మరి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? నేను సాయంత్రం వచ్చిన తర్వాత ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా అన్ని చెప్తాను, సరేనా? మరి వెళ్ళా? ఏమండి, మళ్ళీ ఏంటి కస్తూరి? ఏదో అంత్యక్రియలని వినపడింది. ఆఫీస్ అయితే అంత్యక్రియలు అని ఎందుకు మాట్లాడతారు? అంత్యక్రియలా? నీకు అలా వినిపించిందా? నేను అంతా క్లియరా అని అడిగాను. ఆఫీస్ లో ఏదో సమస్య వచ్చిందట, అంతా క్లియరా అని అడిగాను, అంతే. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు కదా, ఆల్ క్లియర్ కదా. మరి నేను వెళ్తున్నా.
ఎందుకో ఆయన చెప్పిన సమాధానం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు ఫోన్ వస్తోంది? వచ్చినప్పుడు ఈయన ఎందుకు కంగారుగా బయలుదేరుతారు? పైగా ఆఫీస్ ఎక్కడా అని అడిగితే సమాధానం దాటేస్తున్నారు. పోనీ నన్ను తీసుకెళ్లమన్నా వద్దు అని అంటున్నారు. అసలేంటిది? లేదు, ఈయన ఏదో నా దగ్గర దాస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడూ ఏ విషయం కూడా నా దగ్గర దాచిపెట్టేవారు కాదు. కానీ ఇప్పుడేంటి? నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. నేను తెలుసుకుంటాను, అంతా ఈరోజే తెలుసుకుంటాను. డాడీ, 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 ఏంటి భాను? డాడీ, ఇంట్లో నందిని లేదు, తన లగేజ్ కూడా లేదు. పని వాళ్ళని అడిగితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పారు. అసలు ఏం జరుగుంటుంది? ఏం ఆలోచిస్తున్నారు డాడీ? నువ్వు నందిని గురించి ఆలోచిస్తుంటే నేను అరవింద్ గురించి ఆలోచిస్తున్నాను. అరవింద్? అరవింద్ గురించా? దేని గురించి డాడీ? నీ ప్రేమ గురించి. నా కూతురు నిన్ను ప్రేమిస్తుంది అని నేనే వెళ్ళి అరవింద్కి చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. డాడీ, మీరు వెళ్ళి చెప్తారా? నా లవ్ని నేనే ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని మీరే కదా చెప్పారు. అయినా మిమ్మల్ని నేను నా ప్రేమకు రాయబారంగా వాడుకునే పరిస్థితి నేను తీసుకురాను డాడీ. భాను, ఇక్కడ నువ్వు కూర్చొని నీ ప్రేమ విషయం అరవింద్కి చెప్పలేక స్ట్రగుల్ పడుతుంటే నా కూతురు బాధను చూస్తూ నేను ఉండలేను. అమ్మా భాను, కొన్ని విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదమ్మా. ముఖ్యంగా ప్రేమ విషయంలో. చాలామంది తన ప్రేమను చెప్పుకోలేక ఈ మాట అప్పుడు ఎందుకు చెప్పలేదు అనుకుని బాధపడే జంటలు చాలా ఉన్నాయి. నీ మనసులో ఉన్న మాట ఇన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేదు అని రేపు అరవిందు, వాడికెందుకు చెప్పలేకపోయానని నువ్వు బాధపడే పరిస్థితి మీ ఇద్దరికీ రాకూడదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చానమ్మా. నిర్ణయమా? ఏంటి డాడీ అది? 24 గంటలు నీకు టైం ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి అరవింద్తో నీ ప్రేమ విషయం చెప్పావా? సరే సరే. లేదంటే నేనే కస్తూరింటికెళ్ళి కస్తూరి ముందు అరవింద్తో నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని చెప్పేస్తాను. డాడీ, ఈ విషయంలో నేను నా కూతురుకు ఒక తండ్రిగా కాదు, ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తున్నాను. ఇక నీకు మిగిలింది 24 గంటలు మాత్రమే. నువ్వు వెళ్ళి చెప్తావా లేక నన్నే వెళ్ళి చెప్పమంటావా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. కన్న కూతురి మనసుని చెడగొట్టే తండ్రిని నా ఇంట్లోనే చూస్తున్నాను. రోజు రోజుకి నా కూతురే కాదు, యువరాజ్ కూడా మితిమీరిపోతున్నాడు. వదలను, ఊరికే వదలను. ఆ స్కూటర్ని ఫాలో చేయండి బాబాయ్.
నా భర్తనిలా చాటుగా ఫాలో అయ్యే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనిలా చేయటం తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ నా భర్త చేసే ఆ పనేంటో, తను పనిచేసే ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవటం తప్పు కాదని నేను నమ్ముతున్నాను. ఇందులో నేనేదన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. ఇక్కడ ఆపండి బాబాయ్, ఆపండి. ఇదిగోండి. నమస్కారం సార్. నమస్కారం. ఆలస్యం అయితే క్షమించండి. అయ్యో అదేం లేదండి, మీరు సమయానికే వచ్చారు. కన్న తండ్రి కూతురికి 24 గంటలు డెడ్లైన్ పెట్టి ఆ కస్తూరి కొడుకుని భానుని కలపాలని ట్రై చేస్తున్నాడు. ఇందులో అంత బుర్ర చించుకోవడానికే ఉంది చందన. నా ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుంది. నీ ప్లేస్లో నేనే ఉన్నాననుకొని చెప్తున్నాను. వెళ్ళి కస్తూర్ని కలు. కస్తూరినా కలిసి నీ కొడుకుని నా ఇంటల్లుడిగా చేసుకుంటాను, స్నేహితురాల్ని వియ్యపురాల్ని చేసుకుంటాను అని అడుగు.